రేయి పగలు వేసి అందును రాజాని భవనములో రేయి పగలు వేసి అందును స్తుతించి ఆరాధించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధించును
ఆయనను మహిమపరిచే వారిగా మనం ఉండాలి. నిజంగా మరి రేయి పగళ్ళు నిజంగా దేవుని మనము మరి స్తుతించే వారిగా, దేవుని మహిమపరిచే వారిగా ఎప్పుడైతే మనం ఉంటామో మన చింత యావత్తు కూడా ఆయన తీర్చేవాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి ఉంటామో నిజంగా మరి ఆయన మీద ఆధారపడి వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానని సెలవిచ్చిన దేవుడు. మరింత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నిజంగా మన బలము, మన కోట, మరి మన ఆశ్రయ దుర్గము మన దేవాతి దేవుడు అయి ఉంటున్నాడు. నిజంగా ఎప్పుడైనా నువ్వు విధంగా ప్రార్థన చేసుకున్నావా? నా ఆశ్రయ దుర్గమా అని ఎప్పుడైనా దేవుని మొరపెట్టావా? నా బలమా, నా కోట అని ఎప్పుడైనా దేవుని స్తుతించావా? ఒక్కసారిగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేస్తూ నిజంగా దావీదు భక్తుడు ఎంత అనుభవపూర్తిగా మరి దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు. నిజంగా ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి దావీదు మహారాజు పొందుకున్నాడు. మరి ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో, దేవునికి సమీపంగా జీవిస్తావో నిజంగా మరి దేవుడిని నువ్వు ఎంతగానో గణపరచడానికి, హెచ్చించడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మౌనంగా ఉండకండి. నిజంగా అంతటా నివసించే మరి ఆ దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నాం. నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడితో ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారిగా పరీక్షించుకో. నిజంగా నీకు శ్రమ రాగానే, నీకు శోధన రాగానే, అనారోగ్యం రాగానే నువ్వు దేవుడిని విడిచిపోతున్నావేమో, మర్చిపోతున్నావేమో. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దుఃఖంలో ఉన్నా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా, నువ్వు సంతోషంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుడు నేను మరి మర్చిపోకుండా నీతో ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాము. అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకున్నాం. దేవానికి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు దేవుని మహిమపరుస్తాం. ఏపాచి వారం అండి ఎంతో మంది సమయాన్ని, క్షణాన్ని, ఈ గడియను చూడకుండా గతించిపోయారు. కానీ ఇంకా మనము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని ప్రణాళిక నీ పట్ల ఉంది, దేవుని ఉద్దేశం నీ పట్ల ఉంది, దేవుని నిర్ణయం నీ పట్ల ఉంది. కాబట్టి నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నా. నిజంగా అందరికి వస్తున్న శ్రమలు, శోధనలు నీకు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందరు బట్టి నేను సజీవ లెక్కలు ఉంచి అందరు బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా నిజంగా గత మాసం అంతట్లో దేవుడు కృపను చూపించి ఇంకొక నూతన మాసంలో మనందరినీ కూడా నడిపించాడు. అందరు బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా కుటుంబంగా, సంఘంగా చేరి మరి ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించే గొప్ప భాగ్యమును దేవుడు మరి మీకు అనుగ్రహించాడు, మాకు అనుగ్రహించాడు. అందరు బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికే వేలాది వేల స్థుతులు, స్తోత్రాలు. హృదయపూర్వకంగా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా దేవుని స్తుతించండి. నిజంగా ఎన్నో యాక్సిడెంట్లు, మరి చిన్న పిల్లలు యాక్సిడెంట్లు చనిపోతున్నారు, పెద్దలు యాక్సిడెంట్లు చనిపోతున్నారు. కానీ నువ్వు స్కూల్కి వెళ్తున్నా, నువ్వు కాలేజ్కి వెళ్తున్నా, నువ్వు డ్యూటీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా దేవుని సన్నిధి నీతో ఉంది. అందరు బట్టి దేవుని స్తుతించు. నిజంగా ఆయన దూతలు నీకు తోడుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు క్షేమంగా వెళ్తున్నావు, క్షేమంగా వస్తున్నావు. అందరు బట్టి దేవుని స్తుతించు. దేవానికి వేలాది వేల స్థుతులు, స్తోత్రాలని దేవుని మహిమపరచు. నిజంగా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేశాడు. ఆయన ఏమీ అడగట్లేదు. కానీ మరి విరిగిన హృదయంతో దేవుని స్తుతించుట ఆయనకు ఎంతో ఇష్టం. దేవుడు స్తుతులపై ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా అందరూ కూడా ఎవరు కూడా మౌనంగా ఉండకుండా నోట్లు తెచ్చి దేవుని స్తుతించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. రాజా, ఏపాచి వారము నాయన మీ ఉచితమైన కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. అవునాయన, మీరు అంతటా నివసించే దేవుడు తండ్రి. నాయన మాలో నివసిస్తున్న దేవ, మాలో సంచరిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు. అవునాయన, ఎక్కడైతే మీ నామం ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన ఈ సమయం మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నాయన పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ మరి బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యములు బట్టి మీకు వందనాలు. అవును రాజా, మీ దైవ సేవకుని నిలబెట్టుకొని దేవ మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మీ కృపలో నాయన అనుక్షణం మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని ఇచ్చాం దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మీ కృపలో మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు దేవా. మమ్మల్ని మీరు కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏపాచి వారం నాయన నా తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాజా, మీరు మా పట్ల కలిగిన ఉద్దేశాలు, నిర్ణయాలు, ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను
సమర్పిస్తున్నాము రాజా. మీకే స్తోత్రాలు దేవా. ఈ సమయం నాయన నా తండ్రి మళ్ళీ మీ దాసు నిలబెట్టుకొని మీ దాసుని ముఖ స్వరూపం నుండి నాయన మాతో మాట్లాడండి రాజా. నాన్న ఇక్కడ మరున్న ప్రతి ఒక్కరు కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును అనుగ్రహించండి నాయన. మీకే స్తోత్రాలు. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలది మాకు నెమ్మదిని కలగ చేస్తుంది ప్రభా. మీ వాక్యం మమ్మల్ని సరి చేస్తుంది. ఎక్కడ మేము బలహీనలమో నేను అక్కడ నాయన బలహీనత స్థితి నుండి తండ్రి మేము విడుదల పొందుకోవడానికి మీ వాక్యం మమ్మల్ని నాయన పనిచేస్తుంది. కాబట్టి దేవా మీ కృపలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి.